అందరికీ నమస్కారాలు. గణిత బోధన తల్లిదండ్రుల శక్తి. తల్లిదండ్రులు ఇంట్లో వస్తువులు పరికరాలు చూపించి వాటిని నిశ్చితంగా పరిశీలించేటట్లు పిల్లలతో చేయిస్తారు. అన్ని కోణాల్లో ఆలోచించమని చెప్తారు. ఆ షేపులు ఆకారాలు గురించి చెప్తారు. అవార్డు కనిపించేవి సహజంగా తరగతి గదిలో చెప్పారు కాబట్టి దీర్ఘ చతురస్రం, చతురస్రం, వృత్తం, శంఖం, స్తూపం, అంచులు, అగ్గిపెట్టె, రకరకాలుగా వస్తువులు పిల్లలు గమనిస్తారు, చూస్తుంటారు. వాటిని తలుపులు చూపిస్తే రెండు పొడవులు రెండు వెడపులు సమానంగా ఉన్నాయి కాబట్టి దీర్ఘ చతురస్రం. అలాంటివి మన ఇంట్లో ఏమున్నాయి? అప్పుడు కిటికీలు, టీవీ, మంచము, ఇలా ఎన్నో పిల్లల ఆలోచనకి కల్పించవచ్చు. అలాగే అసైన్మెంట్గా మన వివిధ వస్తువులు చూపించి ఇందులో నువ్వు చెప్పిన రెండు పొడవులు రెండు వెడల్పులు సమానంగా ఉన్న వస్తువులు ఐడెంటిఫై చేయమని చెప్పచ్చు. అలాగే నాలుగు వైపులో సమానంగా ఉంటే అది చతురస్రం. ఆ చతురస్రం పదమును చెప్పకన్నా అలాంటి వస్తువులు ఐడెంటిఫై అని చెప్పి అసైన్మెంట్ ఇస్తాం. గాజు, వృత్తం, గాజు చెప్తాం. అలాగే అలా వృత్తాకారంలో ఉండేటువంటి వస్తువులు మరికొన్నింటిని సేకరించమని మరికొన్ని చెప్పమని పిల్లలకి అసైన్మెంట్ ఇస్తే వాళ్ళ ఆలోచన పెరుగుతుంది, విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, యాక్చువల్స్ పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. ఒకటికి రెండు అదనంగా చేస్తారు. ఆ విధంగా అగ్గిపెట్టె మూలెన్ని, పొడవు, వెడల్పు ఇవి చెప్తాం. అలాంటివన్నీ కొన్ని చూపించి అలాంటివి ఇంటికి బిడ్డ ఇవి అన్నీ వాళ్ళే చూపిస్తారు. వాళ్ళు చూపించలేకపోతే మనం కొన్ని చెప్తాం. ఆ విధంగా ఆ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ని పిల్లల్లో ఎక్కిస్తే ఆ పిల్లలు తల్లిదండ్రులు నేర్పిన కాన్సెప్ట్ ఆధారంగా భవిష్యత్తులో ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగల శక్తి వాళ్ళకి మనమే అందిస్తున్నాం. అదే నైపుణ్యాలు, అదే పిల్లల తాలూకు శక్తి. కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రులు కొంచెం ప్రక్రియని ఉపయోగిస్తే, కొంచెం సామర్థ్యాన్ని ఉపయోగిస్తే పిల్లలు నైపుణ్యాలు పెరుగుతాయి. నా పేరు బైరాగి. కాంటాక్ట్ నెంబర్ 990-835-4090. రాష్ట్ర అవార్డు గ్రహీత.